హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ జర్నీ విత్ తను. నేను ఈరోజు 4:50కి అయితే లేచానండి. కొంచెం ఎడిటింగ్ పని ఉండి పిల్లలు లేచే వరకు అయితే నా పని చేసుకున్నా అండి. పిల్లలు 6కి లేచారండి. లేచిన తర్వాత వాళ్ళతో మా హస్బెండ్ బ్రష్ చేపించి యోగా అయితే నేర్పిస్తున్నారండి. నేను పిల్లల గురించి ఈరోజు కొర్రలతో ఉప్మా అయితే చేస్తున్నానండి. నేను ఏ ఉప్మాలో అయినా క్యారెట్ పొటాటో అయితే వేస్తానండి. అలా అయితే మా పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. దీనికోసం ముందుగా కొర్రల్ని ఒక 1 అవర్ అయితే నానబెట్టానండి. ఒక వంతు కొర్రలకి 2 వంతులు వాటర్ అయితే వేస్తున్నానండి. నైట్ అయితే రోజు ఇడ్లీ దోశనే వేస్తానండి థెరపీ గురించి. అందుకే మార్నింగ్ ఇలా ఏదో ఒకటి చేస్తానండి. రోజు అదే తిన్నా బోర్ కొడుతుంది కదా అని. 7:45కి మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్తున్నారండి. మా చిన్నోడండి అన్నీ డిమాండ్ చేసి అడుగుతాడు. పెద్ద రౌడీలా తయారయ్యాడండి బాబు. ఒక్కొక్కసారి అనిపిస్తుందండి మా చిన్నోడి కన్నా మా పెద్దోడినే హ్యాండిల్ చేయడం ఈజీ అని. 8:15 ఆ టైంకి నేను క్రియాన్స్ యాక్టివిటీలు అయితే చేస్తున్నానండి. ఈ లైన్లో ఉన్న 1కి టిక్ పెట్టు. చూడ నెక్స్ట్ చూడు ఇంకెక్కడున్నాయి. పెద్ద బాలు, స్మాల్ బాల్, చిన్న బాల్. చూడు, బిగ్ బాల్, స్మాల్ బాల్. అర్థమైందా? బిగ్ బాల్, స్మాల్ బాల్. చూడు క్రియాన్, ఇదేంటిది? బిగ్ బాల్. ఇదేంటిది? స్మాల్ బాల్. బిగ్ బాల్, స్మాల్ బాల్. ఇక్కడ చూడు, బిగ్ బాల్, స్మాల్ బాల్. బిగ్ ఫ్లవర్, స్మాల్ ఫ్లవర్. బిగ్ టాక్సీ, స్మాల్ టాక్సీ. బిగ్ సైకిల్, స్మాల్ సైకిల్. ఇదేంటి? బిగ్ బాల్. ఏది పట్టుకో, బిగ్ బాల్ పట్టుకో. గుడ్ బాల్. బిగ్ బాల్ ఏది పట్టుకో, బిగ్ బాల్. సూపర్, గుడ్ బాల్. ఈ కాన్సెప్ట్ క్రియాన్స్కి అయితే అర్థం కాలేదండి. ఇంకొంచెం టైం పట్టొచ్చు అర్థం అవ్వడానికి. నార్మల్ కిడ్స్కి 2 or 3 టైమ్స్ చెప్తే అర్థమయ్యే విషయం ఈ పిల్లలకి ఒక 100-1000 సార్లు చెప్తే అప్పటికి అర్థమవుతుందండి. 10:30 ఆ టైంకి క్రియాన్స్ని అక్క అయితే స్కూల్కి తీసుకుని వెళ్తుందండి. క్రియాన్ష్ స్కూల్కి వెళ్ళిన తర్వాత వేదన అయితే పడుకోబెట్టేసి నేను వంట అయితే స్టార్ట్ చేశానండి. ఈరోజు నేను వంకాయ బంగాళదుంప ఫ్రై అయితే చేస్తున్నానండి. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. కుదిరితే మీరు ఒకసారి ట్రై చేయండి. ఆయిల్ వేడిగా అయిన తర్వాత మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలండి. అవి కొంచెం వేగాక ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత వంకాయ ముక్కలు, బంగాళదుంప ముక్కలు వేసుకోవాలండి. ఆ తర్వాత సాల్టు, పసుపు, కరివేపాకు వేసి దగ్గరికి మగ్గనివ్వాలండి. గ్యాస్ సిమ్లో ఉంచుకోవాలి. ఇక్కడ ఫ్రై అయ్యేలోపు పక్కన నేనైతే చింతపండు రసం పెడుతున్నానండి. పేదైతే ఇంకా లెగలేదండి. వాడు లేచేలోపు ఇల్లంతా మళ్ళీ ఇంకొకసారి అయితే క్లీన్ చేసేసాను. రసం అయితే అయిపోయిందండి. ఫ్రై కూడా వేగింది. ఇప్పుడు దీనిలో కారం, గరం మసాలా పౌడర్, కొబ్బరి పొడి వేసి ఇంకొంచెం సేపు మగ్గనివ్వాలి. కారం చివరిలోనే వేసుకోవాలండి. ముందుగా వేస్తే ఫ్రై అంతా మాడిపోతుంది. ఫ్రై ఇంకొంచెం సేపు వేగిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఈ వంకాయ బంగాళదుంప ఫ్రై అయితే చాలా సింపుల్ అండి చేయడం. టేస్ట్ కూడా బాగుంటుంది కొబ్బరి పొడి వేయడం వల్ల. క్రియాన్షల్ స్కూల్లో ఈరోజు పింక్ డే అంటండి. నేను మర్చిపోయాను పింక్ డ్రెస్ వేయడం. ఏదో బొమ్మ తయారు చేసి తీసుకొచ్చాడండి. ఈరోజు థెరపీకి మమ్మల్ని మా హస్బెండ్ తీసుకుని వెళ్తున్నారండి. ఈరోజు ఒకటే క్లాస్ ఉందండి. అందుకే మా హస్బెండ్ తీసుకుని వెళ్తున్నారు. ఈ వీడియోలో కనిపించే పాప పేరు హేమ అండి. వేద్ వాళ్ళ చెల్లి. ఇద్దరు కలిసి థెరపీ దగ్గర బాగా అల్లరి చేస్తారండి. థెరపీ అయిపోగానే మేము కృష్ణా రివర్ గార్డ్ దగ్గరికి అయితే వచ్చామండి. ఇక్కడ ఈవినింగ్ వ్యూ చాలా బాగుంటుందండి. సన్సెట్ అయితే ఇంకా బాగుంటుంది.
నెక్స్ట్ మేము దుర్గమ్మ టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నామండి. పిల్లలకు ఆకలి వేస్తుందని చాట్ అయితే తీసుకొచ్చారు మా హస్బెండ్. చూడండి కూర్చుని ఎంత చక్కగా తింటున్నాడో. అదే ఇంటి దగ్గర తినమంటే మాత్రం అస్సలు తినడు. భోజనం కూడా మనమే తినిపించాలి. పిల్లలు తినేసిన తర్వాత మేము దుర్గమ్మ టెంపుల్కి అయితే వెళ్ళామండి. ఈరోజు ఎందుకు గుడి చాలా రష్గా ఉన్నదండి, అస్సలు ఖాళీ లేదు. దీనికి తోడు మా హస్బెండ్ బైక్ కీస్ మర్చిపోయి వచ్చేసారు. మళ్ళీ లైన్లోంచి వెనక్కి వెళ్ళారండి క్రియాంశు మా హస్బెండ్ను. నేను వేదు దర్శనానికి వెళ్ళిపోయాము. వాళ్ళు ఒక పావుగంట హాఫ్ అన్ అవర్ తర్వాత వాళ్ళు వచ్చారు. దర్శనం అయితే బాగా జరిగిందండి. మేము బయటకు వచ్చిన తర్వాత రష్ ఇంకా ఎక్కువైపోయింది. కొంతసేపు పిల్లలిద్దరూ కొండ మీద ఆడుకున్న తర్వాత ఇంటికైతే వచ్చేసామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.